హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ముఖ్య గమనికండి. పెండింగ్ బకాయిలపై తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఈ పెండింగ్ బకాయిలపై ప్రభావం అయితే చూపనుందండి ఒక సంఘటన ద్వారా. సో ఏపీ సిఎస్పై ఈసీ వేట్ అయితే వేసింది. సో జవహర్ రెడ్డి గారికి స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్లు. ఈసీకి 5 ఏళ్ల పేరుతో జాబితా. సో పరిశీలనలో సిసోడియం, నీరవ్ కుమార్ల పేర్లు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చలకు దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది. ప్రస్తుతం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సిఈసి జవహర్ రెడ్డిపై అయితే వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జవహర్ రెడ్డి స్థానంలో 5 సీనియర్ ఐఏఎస్ అధికారులను నీరవ్ కుమార్ ప్రసాద్, అలాగే ఆర్పి సిసోడియా, రజత్ భార్గవ్, అలాగే శ్రీలక్ష్మి అనంతరాంలతో కూడిన జాబితాను ఈసీ పరిశీలనకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా పంపినట్లు సమాచారం అండి. సో ఈ కార్యక్రమంలో నీరవ్ కుమార్ ప్రసాద్ లేక సిసోడియాతో ఒకరి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని అయితే వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికార వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షనర్ల పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలి అని ఎన్నికలలో గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పెన్షన్ పంపిణీ విధానానికి దారితీయడంతో ఈసీ చర్యలకైతే ఉపక్రమించింది. పెన్షనర్ల పెన్షన్ పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా సచివాలయ ఉద్యోగులను ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీకి ఆదేశాలు ఇచ్చినా అవి అమలు జరగకపోవడంతో రాజకీయ రగడకైతే దారితీయడంతో ఈసీ అయితే చర్యలకు దిగినట్టు తెలుస్తోంది.